కాకుండా పొద్దున్నే ఉదయం లేసే వరకు అమెరికా బలగాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో ఆ అమెరికా కూర్చుండబెట్టిన అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే అమెరికా ట్యాంకులు అమెరికా ఆయుధాలను ప్రదర్శిస్తూ తాలిబాన్ కాబూల్లో వీరవిహారం చేసి అధికారానికి తీసుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఆ తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. తాలిబాన్ ఒసామా బిన్ లాడెన్ను సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్గా ఇలా తాలిబాన్ వాళ్ళంటి ముష్కరులు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియాలో మీకు ఉదాహరణ చెప్పాను. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తే ఇంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ ఏకపక్ష దాడులు ఈ ప్రాంతంలో మరింతగా ఇన్స్టెబిలిటీ, అస్థిరతను పెంచుతుంది, మరింత క్రైసిస్ను డీపెన్ చేస్తుంది, మరింత ప్రమాదకర తీవ్రవాద శక్తుల తయారీకి కారణమవుతుంది, మరింత ఆయుధ పోటీకి కారణమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని పర్యవసనం ఏంటి? దాని ప్రభావము ఒకటి ఎకానమీ పైన, ఎందుకంటే ఇదంతా ఆయిల్ రిచ్ ఏరియా. ఇరాన్ అకౌంట్స్ ఫర్ 6.5% ఆఫ్ ది గ్లోబల్ గ్యాస్ ప్రొడక్షన్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్ సమీపంలో. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా, రెడ్ సీ ద్వారా ఎనర్జీ సప్లైస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో అవన్నీ దెబ్బతింటాయి. అంటే వరల్డ్ ఎకానమీ అతలాకుతలమవుతుంది. ఆయిల్ షాక్ తప్పదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $150కు చేరుతుందంటున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ఇది ఉక్రెయిన్ వార్ ప్రభావము, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా అన్సర్టనిటీలోకి, ఇన్స్టెబిలిటీలోకి పోతుంది. ఇక యుద్ధ భూమిలో ఏం జరగవచ్చు? ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం, ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా రష్యాలు పరోక్షంగా ఉక్రెయిన్లో ఇవాళ యుద్ధం చేసుకుంటున్నారు. యూరప్లో అమెరికా రష్యాలు ఆసియా ఖండంలో పరోక్షంగా ఇరాన్ గడ్డపైన యుద్ధం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చైనా కూడా రంగంలో దిగిందనుకోండి, ఇది మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది. ఇది జరగబోయేటువంటి వ్యూహాత్మకమైన పరిణామము, పర్యవసనం. అందువల్ల దీనికి ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా, ఎందుకంటే ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటాడు కదా, యుద్ధాలు వద్దు, నేను 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానంటాడు కదా, నేను వాణిజ్యాన్ని ప్రయోగించి భారత్ పాక్ల మధ్యనే ప్రమాదకర అనుయుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటుంటాడు కదా. సో ఆ శాంతి దూత, నోబెల్ బహుమతి కోసం ఆరాటపడుతున్న శాంతి దూత క్రియాశీలకంగా వ్యవహరించి తన ప్రాక్సీ అయిన, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ను ఆపగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ విషయంలో మిత్రదేశమైన రష్యా ఈ సమస్య పరిష్కారానికి మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని రష్యా ప్రకటించింది. వాళ్ళ పత్రికల్లో కూడా చూడండి మీరు. సో రష్యా మధ్యవర్తిత్వానికి సిద్ధపడింది. ఇక సిద్ధపడాల్సింది అమెరికా ఏమంటుంది? ఇప్పటికీ ఇరాన్తో నేను డీల్కి సిద్ధమే, డీల్ సాధ్యమే అంటుంది. పరిష్కారం అదొకటే. అమెరికా రష్యాలు ఇన్వాల్వ్ అయి ఈ కాల్పుల విరమణ సాధించి పీస్ అగ్రిమెంట్ కొరకు ప్రయత్నించాలి. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకం. ఎందుకంటే నెతన్యాహు తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని దేశంలో ఎదుర్కొంటున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతున్నాయి. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ వస్తోంది. ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఓటింగ్ జరిపితే 120 ఎంపీస్లో 61 ఎంపీస్ మాత్రమే ఎన్నికల వద్దన్నారు. అంటే అంత నారోలో వెళ్ళిపోయింది. పాపులారిటీ రేటింగ్స్లో నెతన్యాహు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మెజారిటీ ప్రజలు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. సొంత పార్టీల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్స్ కూడా నెతన్యాహు విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి. అందువల్ల నెతన్యాహు అధికారంలో ఉండటానికి యుద్ధం చేయాలన్నది ఆయన విధానం. కనీసం అమెరికా ఇన్వాల్వ్ అయితే తప్ప నెతన్యాహు యుద్ధం ఆపడు. మీరు గమనించండి, హమాస్ పైన హమాస్ నాశనం చేశారు ఆల్మోస్ట్